హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు 2014లో వచ్చిన కన్ఫ్యూషన్. ఈ సినిమా గురించి ఒక ముక్కలో చెప్పాలంటే నెక్స్ట్ ఏం జరుగుతుంది అని సస్పెన్స్ తో పిచ్చెక్కించే ఒక కొరియన్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా. బట్ ఈ సినిమా మాత్రం ఫ్రెండ్స్ కలిసి కూర్చొని చూస్తే మాత్రం మామూలుగా ఉండదు. ఎందుకంటే ఫ్రెండ్షిప్ మీద బేస్ అయి ఉంటుంది. అంతేకాకుండా ఈ సినిమా మొత్తం అయిపోయిన తర్వాత ఫ్రెండ్షిప్ మీద ఒక ఒపీనియన్ కూడా క్రియేట్ అవుతుంది. బట్ లాస్ట్ ట్విస్ట్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి, చాలా బాగుంటుంది. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ స్కూల్ కంప్లీట్ చేసుకున్న ముగ్గురు ఫ్రెండ్స్ ని చూపిస్తారు. వాళ్ళు ఏంటంటే ఇక మీదట మనం కాలేజీకి వెళ్తాం అని చెప్పేసి ఎంతో ఆనందంగా ఒక కొండ దగ్గరికి వెళ్తారనమాట. వెళ్ళిన తర్వాత ముగ్గురు పేర్లు ఇంట్రొడ్యూస్ చేస్తారు. ఒక అతని పేరు మిన్సు, ఇంకో అతని పేరు హుంటే, ఇంకొక అతని పేరు ఇన్సుల్ అనమాట. వీళ్ళ ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్. అంతేకాకుండా మిన్సు ఏంటంటే ఒక వాక్మెన్ తీసుకొస్తాడనమాట. బేసికల్ గా ఇన్సుల్ గడికి ఏంటంటే ఎవరి దగ్గర ఏ వస్తువు చూసినా సరే అది తీసేసుకుంటాడు. అలాగే మిన్సు చేతిలో ఉన్న వాక్మెన్ కూడా తీసుకుని నేను ఉండగా నువ్వు ఎలా పట్టుకుంటారా అని చెప్పేసి తనతో సరదాగా మాట్లాడుతూ ఉంటాడు. అదే సమయంలో మిన్సు ఏంటంటే ఫోటోకి ఫోజిస్తాడనమాట. సరే మేము ఫోటో తీస్తామని చెప్పేసి హుంటే ఆ తర్వాత ఇన్సుల్ ఇద్దరు కలిసి ఫోటో తీస్తున్న ప్రాసెస్ లో అనుకోకుండా మిన్సు కిందపడిపోతాడు. కట్ చేస్తే హుంటే ఆ తర్వాత ఇన్సుల్ ఇద్దరు కలిసి ఆ మిన్సుని కొండ మీద నుంచి పక్కనే ఉన్న ఒక చిన్న వేర్ హౌస్ తీసుకెళ్తారనమాట. తీసుకెళ్లే ప్రాసెస్ లో ఏంటంటే మిన్సు బాగా అలసిపోతాడు. ఎందుకంటే తనకి బాగా గాయమైంది. అంతేకాకుండా హుంటే కాలుకు కూడా బాగా గాయమైంది అనమాట. దాంతో వాళ్ళిద్దరిని మీరు ఇక్కడే ఉండంటారా, మీరేం కంగారు పడకండి, నేను వెళ్ళొస్తానని చెప్పేసి ఇన్సుల్ ఏంటంటే వీళ్ళిద్దరిని అక్కడే ఉండమని ఎవరో ఒకరిని హెల్ప్ అడిగి ఇక్కడ తీసుకొస్తానని చెప్పేసి ఇన్సుల్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దాంతో వాళ్ళిద్దరు కూడా బాగా చలిగొందని చెప్పేసి అక్కడే పడుకుంటారు. సడన్ గా హుంటేకి మెలకు వస్తుంది అనమాట. అది కూడా అర్ధరాత్రి మెలకు వస్తుంది. ఇంతసేపు అయింది వెళ్ళి ఇంతవరకు రాలేదని చెప్పేసి హుంటేకి ఇన్సుల్ మీద డౌట్ మొదలైపోతుంది. సర్లే అని చెప్పేసి తెల్లారిందాక ఉండి హుంటే ఏం చేస్తాడంటే మిన్సుని ఎత్తుకొని ఆ మంచులోని నడవలేక నడుస్తూ ఉంటాడు. ఒక సందర్భంలో హుంటే కూడా కాలు దెబ్బతలిగింది కదా, దాంతో మనోడు కూడా నడవలేక మిన్సుని అక్కడే పడేసి తాను కూడా కింద పడిపోతాడు. తనకు అర్థమైపోతుంది ఈ మంచులో వాళ్ళిద్దరు చచ్చిపోతారని చెప్పేసి. ఇంకేముందని చెప్పేసి భగవంతుడికి ప్రార్థన చేసుకుంటూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయానికి ఇన్సులు పోలీసులు తీసుకుని పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు అనమాట. వచ్చిన తర్వాత వాళ్ళిద్దరిని పోలీసులు పట్టుకుని కాపాడతారు. అప్పుడు ఇన్సుల్ ఏమంటాడంటే హుంటేతో, అరే నేను చెప్పాను కదరా నీకు నేను వస్తానని, ఎందుకంత కంగారని చెప్పేసి ఇన్సుల్ హుంటేని తిడతాడు. కట్ చేస్తే సినిమా 17 సంవత్సరాల తర్వాత ఓపెన్ అవుతుంది. ఈ ముగ్గురు ఫ్రెండ్స్ కాస్త పెరిగి పెద్దోళ్ళు అయిపోతారు. ఆ ముగ్గురులో హుంటేని చూపిస్తారు. మనోడికి పెళ్లి అయిపోతుంది, ఒక కూతురు కూడా ఉంటుంది అనమాట. కాకపోతే హుంటే వాళ్ళ వైఫ్ మాత్రం మోగావిడ. మరోవైపు మిన్సుని చూపిస్తారు. మనోడు కూడా పెళ్లి పెట్టాకులే లేవు, రీసెంట్ గా వాళ్ళ అమ్మ నాన్న చనిపోయారు. తాను కూడా ఒక చిన్నపాటి బిజినెస్ పెట్టుకుని ఏదో జీవితాన్ని అలా గడిపేస్తూ ఉంటాడు. అంతేకాకుండా హుంటే వాళ్ళ అమ్మాయికి ఏంటంటే బర్త్డే అనమాట ఈ రోజు. హుంటేతో పాటు మిన్సు కూడా అక్కడికి వస్తాడు. బేసికల్ గా హుంటే వాళ్ళ వైఫ్ కూడా మిన్సుని సొంత అన్నలా చూసుకుంటూ ఉంటుంది. ఇదిలా ఉంటే హుంటే అలాగే మిన్సు వీళ్ళిద్దరు ఉన్నారు. మరి మూడో వాడు ఇన్సుల్ ఎక్కడని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. ఇప్పుడు మన కథలో ఇన్సుల్ చూపిస్తాడు. తానేంటంటే ఒక లేడీతో మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకంటే తాను ఒక ఇన్సూరెన్స్ ఏజెంట్ అనమాట. ఇప్పుడు ఇన్సుల్ మాట్లాడుతున్న లేడీ ఎవరో కాదు, హుంటే వాళ్ళ అమ్మగారు. కాకపోతే హుంటే ఏంటంటే ఒక మోకమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అని చెప్పేసి హుంటే వాళ్ళ అమ్మ కోపం వచ్చేసి మాట్లాడటం మానేసింది. అదే సంగతి. కానీ హుంటేకి ఆ తర్వాత వాళ్ళ అమ్మగారికి మధ్య ఇన్సుల్ ఏంటంటే ఒక మీడియేటర్ గా ఉంటూ హుంటే వాళ్ళ అమ్మ అప్పుడప్పుడు ఫోన్ నెంబర్ మార్చింది అనుకోండి, ఆ నెంబర్ తీసుకొచ్చి హుంటేకి ఇస్తూ వాళ్ళ మధ్యలో మీడియేటర్ గా ఉంటూ ఉంటాడు. అదే సమయంలో ఇన్సుల్ ఒక ఇన్సూరెన్స్ ఏజెంట్ కదా, తానేంటంటే హుంటే వాళ్ళ అమ్మతో ఎప్పటి నుంచో చెప్తున్నాడు మీరు ఒక ఇన్సూరెన్స్ తీసుకోండి సెట్ అయిపోతుందంత అని చెప్పేసి ఎప్పటి నుంచో ఆవిడకి సజెస్ట్ చేస్తూ ఉన్నాడు. ఆవిడ కూడా విని సరే పాపం పిల్లాడు తీసుకోమంటున్నాడు కదా అని చెప్పేసి నేను తీసుకుంటాను కానీ ఆఫీస్కి వచ్చి కలువు అని చెప్పడంతో ఇన్సుల్ కూడా సరే అని చెప్పేసి అక్కడి నుంచి బయలుదేరి హుంటే వాళ్ళ ఇంటికి వస్తాడు. వస్తూ హుంటే అమ్మాయికి బర్త్డే కదా ఈ రోజు, అందుకని తన కోసం ఒక అద్భుతమైన సైకిల్ గిఫ్ట్ గా తీసుకొచ్చి తనకిస్తాడు. దాంతో హుంటే వాళ్ళ అమ్మాయి ఎంతగానో ఆనందపడుతుంది. ఆ తర్వాత బర్త్డే పార్టీ అయిపోతుంది. దాంతో ఈ ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి భయంకరంగా మంత్ అవుతారు. ఆ మంత్ అవటం వల్ల మిన్సు గడికి మంది ఎక్కువైపోయి అడ్డం పడతాడు అనమాట. దాంతో మిన్సుని తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో పడుకోబెడతారు. ఆ తర్వాత హుంటే ఇన్సుల్ ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు ఇన్సుల్ హుంటేతో ఏమంటాడంటే, ఎరా నాకేమో డబ్బులు సరిపోక రోజు ఇన్సూరెన్స్ ఏజెంట్ లాగా కష్టపడుతున్నాను, కానీ నీకేమో డబ్బున్న తల్లి ఉన్నా కూడా వదిలేసి వచ్చావు, ఎంత బాధపడుతుందో తెలుసా మీ అమ్మ అని చెప్పేసి హుంటేకి వాళ్ళ అమ్మ నెంబర్ ఇచ్చేసి ఇన్సుల్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళి చూస్తే తన ఇంట్లో ఒక అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయి ఇన్సుల్ కి తెలిసిన అమ్మాయి అనమాట. తను లేనప్పుడల్లా అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. ఇన్సుల్ కూడా నేను ఎన్నిసార్లు చెప్పాను నీకు నేను లేనప్పుడు రావద్దని చెప్పేసి తనతో మాట్లాడుతూ ఉంటాడు. తను మాత్రం అస్సలు పట్టించుకోకుండా తన ఫోన్ ని చూసుకుంటూ ఉంటుంది. కట్ చేస్తే మరుసటి రోజు ఇన్సుల్ వెళ్లి హుంటే వాళ్ళ అమ్మని మీట్ అవుతాడనమాట. ఎందుకంటే ఇన్సూరెన్స్ తీసుకుంటుంది కదా, అందుకని డైరెక్ట్ గా ఆవిడ ఆఫీస్కి వెళ్తాడు. ఆవిడ ఏంటంటే క్యాసినో బిజినెస్ చేస్తుంది అనమాట. అంటే ప్యాక్ ఆటలు అని చెప్పేసి బాగా డబ్బులు పెట్టి గ్యాంబ్లింగ్ ఆడుతూ ఉంటారు కదా, ఆ బిజినెస్ ని రన్ చేస్తుంది. రా బాబు లోపలికి అని చెప్పేసి ఇన్సుల్ ని తన లోపలికి తీసుకెళ్తుంది. వెళ్ళి చూస్తే అక్కడ ఒక లాకర్ ఉంటుంది. ఆ లాకర్ లో చాలా డబ్బులు ఉంటాయి. హుంటే వాళ్ళ అమ్మ అన్ని చదువుతూ ఉంటుంది అనమాట. సరే బాబు నా కోసం ఏ ఇన్సూరెన్స్ తీసుకొచ్చామని
అని చెప్పడంతో మీకు ఒక అద్దరిపోయే ఇన్సూరెన్స్ ని ప్లాన్ చేశాను. అది ఎలా ఉంటుందంటే ఇప్పుడు మీ క్యాసినో మొత్తం మంటలో తగలబడిపోయింది అనుకోండి, మీకు $10 million డబ్బులు వస్తాయని చెప్పడంతో ఆవిడకి ఫ్యూజులు ఎగిరిపోతాయి. అలా ఎలా వస్తాయని చెప్పడంతో ఇన్సుల్ ప్రాపర్ గా అన్ని చెప్తాడు. డబ్బులు ఎలాగ వస్తాయంటే ఎవరో ఇద్దరు దొంగలు లోపలికి వచ్చి డబ్బులు దొంగతనంకి వచ్చారు అని చెప్పేసి సీసీ కెమెరాలో రికార్డ్ అయింది అనుకోండి. ఆ ఫుటేజ్ మనం ఇన్సూరెన్స్ కంపెనీకి చూపించామనుకోండి, అప్పుడు వాళ్ళు $10 million డబ్బులు ఇస్తారని చెప్పడంతో ఉంటే వాళ్ళ అమ్మకి పిచ్చి పీక్స్ వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఎన్ని రోజులు కష్టపడితే డబ్బులు వస్తాయని చెప్పేసి ఆవిడ ఆలోచిస్తూ ఉంటుంది. మరోవైపు ఇన్సుల్ కూడా ఉంటే వాళ్ళ అమ్మ వైపు చూసి నవ్వుతూ ఉంటాడు. వీళ్ళిద్దరు ఏం ప్లాన్ చేశారో. మరోవైపు ఇన్సుల్ పనిచేస్తున్న ఇన్సూరెన్స్ కంపెనీలో ఒక కొత్త మేనేజర్ వచ్చాడు అనమాట. వాళ్ళు ఏంటంటే తన దగ్గర ఇన్సూరెన్స్ తీసుకున్న ప్రతి ఒక్కరిని చెక్ చేస్తూ ఉన్న ప్రాసెస్ లో అనుకోకుండా ఇన్సుల్ గాడి మొత్తం బండారం బయటపడిపోతుంది. బేసికల్ గా మనోడు ఏంటంటే ఒక 10 మందిని తీసుకొని వాళ్ళకి దెబ్బలు తగిలినట్టు యాక్సిడెంట్ అయినట్టు ఇన్సూరెన్స్ మొత్తాన్ని క్లెయిమ్ చేసి వాళ్ళకు వచ్చే డబ్బులు మనోడు తీసుకుంటూ వాళ్ళు హాస్పిటల్లో ఉన్నందుకు కొంచెం డబ్బులు ఇస్తూ ఉన్నాడు అనమాట. ఈ బండారం మొత్తం కొత్తగా వచ్చిన మేనేజర్ బయటపెడతాడు. అయినా సరే మనోడు పెద్దగా భయపడ్డు. అంతేకాకుండా ఇన్సుల్ గడు ఏం చేస్తారంటే డైరెక్ట్ గా మిన్సు దగ్గరికి వెళ్ళి అంటే తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి జరిగింది మొత్తం చెప్తాడు. ఏం చెప్తాడంటే ఉంటే వాళ్ళ అమ్మకి బిజినెస్ లో బాగా లాస్ వస్తుందంట. ఆవిడ ఆ బిజినెస్ ని క్లోజ్ చేస్తుంది. ఎందుకంటే ఒక పక్క కొడుకేమో మాటింటలేదు, మరో పక్క వాళ్ళ నాన్నగారికి ఏమో బాగోలేదు. అంటే ఉంటే వాళ్ళ నాన్నగారికి ఆరోగ్యం బాగలేదన్నమాట. ఇలాంటి సమయంలో నేను క్యాసినో రన్ చేయలేకపోతున్నానని చెప్పేసి ఆవిడ మూసేస్తానంతే. కాకపోతే నేను ఆవిడకు ఒక ఐడియా ఇచ్చాను. అదేంటంటే ఈవిడ ఇప్పుడు కొత్తగా ఇన్సూరెన్స్ తీసుకుంది, అది కూడా క్యాసినో మీద అనమాట. సో ఆవిడ మూసేసి నష్టపోవడం కన్నా మూసేసే సమయానికి ఈ క్యాసినోని మనం వెళ్ళి తగలబెట్టామనుకో, అది కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అయిందనుకో, చక్కగా ఆవిడకి డబ్బులు వస్తాయి. ఆవిడ హ్యాపీగా రెడీ అయిపోతుంది. అంతేకాకుండా ఉంటే వాళ్ళ నాన్న ఆరోగ్యం కూడా బాగుపడుతుంది. ఎందుకంటే డబ్బులు వస్తాయి కదా. దాంతో ఆవిడ వాళ్ళ హస్బెండ్ ని హాస్పిటల్ చూయించుకుంటుంది. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా హుంటే గాడు వాళ్ళ అమ్మ కలిసిపోతారు. సో నువ్వు హెల్ప్ చేస్తావా అని చెప్పేసి ఇన్సుల్ గాడు మిన్సుని అడుగుతాడు అనమాట. కానీ మిన్సుల్ ఏమంటాడంటే చూడు మనం పోయి తప్పులు చేస్తున్నారో అలా చేయకూడదు, నా వల్ల కాదని చెప్పేసి అంటాడు. కాకపోతే మరుసటి రోజు హుంటే వాళ్ళ అమ్మతో మాట్లాడకుండా పాపం ఎంత ఇబ్బంది పడుతున్నాడో దగ్గర నుంచి చూస్తాడనమాట. అది చూసిన తర్వాత ఇన్సుల్తో ఏమంటాడంటే సరేరా నేను చేస్తాను, ఎందుకంటే మన ఫ్రెండ్ మంచి కోసం నేను తప్పకుండా చేస్తానని చెప్పడంతో ఇన్సుల్ కూడా ఎంతగానో ఆనందపడతాడు. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఉంటే వాళ్ళ అమ్మ ప్రాపర్ గా ప్లాన్ వేస్తుంది. దాంతో ఇన్సుల్ అలాగే మిన్సు ఇద్దరు కలిసి ఆ క్యాసినోని తగలబెట్టడానికి వెళ్తారనమాట. వెళ్ళిన తర్వాత ఇన్సుల్ మిన్సుతో ఏమంటాడంటే అరే నువ్వు ఇక్కడ ఉన్న తగలబెట్టేసి నేను లోపలికి వెళ్తాను, ఎందుకంటే కౌంటర్ దగ్గర ఉంటే వాళ్ళ అమ్మ ఉంది, ఆవిడని కూడా బెదిరించినట్టు యాక్టింగ్ చేస్తాను, ఎందుకంటే ఈ ప్లాన్ గీసింది ఆవిడ. అంతేకాకుండా సీసీ కెమెరాలో కూడా ప్రాపర్ గా రికార్డ్ అవుతుందని చెప్పేసి మనోడు లోపలికి వెళ్తాడనమాట. వెళ్ళిన తర్వాత ఉంటే వాళ్ళ అమ్మ ఏమంటుందంటే చూడు ఈ సీసీ కెమెరాలో ఆడియో రికార్డ్ అవ్వదు, కానీ నువ్వు నన్ను కొట్టిన తర్వాత లాకర్ లో డబ్బులు తీసుకొని నీ బ్యాగ్ లో పెట్టుకో, ఒక 4 రోజుల తర్వాత ఆ డబ్బులు నాకు ఇచ్చేయని చెప్పడంతో మనోడు కూడా భయంకరంగా యాక్టింగ్ చేస్తూ ఉంటాడు. ఉంటే వాళ్ళ అమ్మని అతి దారుణంగా కొట్టినట్టు నటిస్తూ ఉంటాడు. ఆ డబ్బులు తీసి దాంట్లో వేసుకుంటాడు. కాకపోతే ఉంటే వాళ్ళ అమ్మ లాకర్ లో ఏంటంటే ఒక డైరీ ఉంటుంది అనమాట. డబ్బులతో పాటు డైరీ ఉంటుంది. ఆవిడేమంటుందంటే ఆ డైరీని మాత్రం అక్కడ పెట్టు బాబు, మిగతా డబ్బులు తీసుకో అని చెప్పేసి అంటంతో ఇన్సుల్ కూడా సరే అని చెప్పేసి అదే పని చేస్తాడు. ఇంకోవైపు బయట ఉన్న మిన్సు ఏం చేస్తారంటే పెట్రోల్ పోసి ప్రతి దాన్ని తగలబెడుతూ ఉంటాడు. కరెక్ట్ గా తగలబెట్టే సమయానికి అక్కడికి హుంటే వాళ్ళ నాన్న వస్తాడు. ఆయనకి ఆరోగ్యం బాగోదన్నమాట. సర్లే తన భార్య దగ్గరకు వద్దాం అని చెప్పేసి అలాగోలా ఓపిక చేసుకుని ఆడుకోవచ్చు. చూస్తే అక్కడ దొంగతనం జరుగుతుంది. ఆయనకేమో పాప ఇదంతా తెలియదు. అందుకని రావటం తన చేతిలో ఉన్న కర్ర తీసుకుని మిన్సుని భయంకరంగా బాధేస్తూ ఉంటాడు. దాంతో మిన్సు కోపం వచ్చేసి హుంటే వాళ్ళ నాన్న నెట్టేస్తాడు అనమాట. దాంతో ఆయన తలకి బాగా గాయమైపోయి అక్కడే పడిపోతాడు. మరోవైపు ఇన్సుల్ ని చూపిస్తారు. మనోడు ఏంటంటే బయటకు వచ్చేసి మిన్సుని పిలుస్తూ ఉంటాడు. ఏంటి వీడు బయట తగలబెట్టమంటే ఇంకా రాలేదని చెప్పేసి పిలిచి వీడు ఇంకా పలకట్లేదని చెప్పేసి మనోడు బయటకు వస్తాడు. వచ్చి చూస్తే ఉంటే వాళ్ళ నాన్న అక్కడ పడిపోయి ఉంటాడు అనమాట. దాంతో మనోడికి భయం వేస్తుంది. ఏంట్రా ఏం చేసావరా, ఏం ఎక్కడెందుకు వచ్చారా అని చెప్పేసి అంటున్నప్పుడు మిన్సు ఏం చేస్తాడంటే తన తలకి బాగా గాయం అవుతుంది అనమాట కర్రతో కొట్టినందుకు. ఉంటే వాళ్ళ నాన్న అది చూసుకుందాం అని చెప్పేసి మిర్రర్ దగ్గరికి వెళ్ళి మాస్క్ తీసేస్తాడు. అలా మాస్క్ తీయటం వల్ల అక్కడ ఉన్న సీసీ కెమెరాలో మిన్సు మొహం రికార్డ్ అవుతుంది. ఇది తెలుసుకున్న ఇన్సుల్ ఏమంటాడంటే నీకన్నా పిచ్చి పట్టిందారా, పిచ్చోళ్ళ చేస్తామని చెప్పేసి తనని భయంకరంగా తిడుతూ ఉంటాడు అనమాట. బయట ఈ వాగ్వాదం జరుగుతూ ఉంటుంది. మరోవైపు లోపల ఉన్న ఉంటే వాళ్ళ అమ్మ ఏంటంటే ఏంటి కుర్రోళ్ళు ఇద్దరు బయట ఉన్నారు, ఇంతవరకు లోపల రాలేదని చెప్పేసి ఆవిడ మెల్లగా బయటకు వస్తుంది. వచ్చి చూసిన తర్వాత ఆవిడకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఎందుకంటే తన భర్త అక్కడ చనిపోయి ఉంటాడు అనమాట. ఏం చేశారా నా భర్తను మీరని చెప్పేసి ఆవిడ పోలీసులకి ఫోన్ చేయబోతుంది. దాంతో ఇన్సుల్ ఏం చేస్తాడంటే మీరు ఫోన్ చేయకండి అని చెప్పేసి ఆ ఫోన్ నెడతాడు. ఆ ఫోన్ అక్కడే పగిలిపోతుంది. అదే సమయంలో ఉంటే వాళ్ళ అమ్మకి ఏంటంటే ఇన్సుల్ మీద మిన్సు మీద డౌట్ వచ్చేస్తుంది. ఒకవేళ వీళ్ళు డబ్బుల కోసం ఏదైనా ప్లాన్ చేశారేమో అని చెప్పేసి ఆవిడకి భయం వేసి అక్కడ నుంచి పరిగెత్తుకుంటూ పారిపోతూ ఉంటుంది అనమాట. కానీ ఇన్సుల్ మాత్రం పారిపోవద్దండి, కూర్చొని మాట్లాడుకుందామండి, మేము అనుకోకుండా అలా చేసామండి, కావాలని చేయలేదని చెప్పినా సరే ఆవిడ మాత్రం పారిపోతూ ఒక అండర్ గ్రౌండ్ లాంటి రూమ్ లోకి వెళ్ళిపోయి పైకి మెట్లెక్కుతూ ఉంటుంది అనమాట. దాంతో వీళ్ళిద్దరికి భయం వేసి ఆవిడ వెనకాల పరిగెడతారు. సో వెళ్ళిన తర్వాత మిన్సు ఏం చేస్తారంటే దయచేసి కిందకి దిగండి అమ్మా, మా జీవితాలు నాశనం అయిపోతాయి, దయచేసి మా మాట వినండి అని చెప్పేసి ఈ మిన్సు గాడు
చేస్తాడు, హుంటే వాళ్ళ అమ్మ కాలు పట్టుకొని లాగుతాడు. దాంతో ఆవిడ కాలు జారి పైనుంచి కింద పడిపోయి అక్కడే చనిపోతుంది అనమాట. ఇది చూసిన తర్వాత మిన్సుకి ఇన్సూల్ గాడికి పిచ్చికి పోతుంది. ఎందుకంటే ఒకటి చేద్దాం అని చెప్పి ఇక్కడికి వస్తే 2 హత్యలు చేశారు వీళ్ళు. సో ఏం చేయాలో తెలియక ఫస్ట్ వీళ్ళిద్దరు వెళ్ళి ఆ సీసీ కెమెరా హార్డ్ డిస్క్లు ఉంటాయి కదా వాటిని తీసుకుని పగలు కొట్టేసి టోటల్ గా క్యాసినో మొత్తం తగలబెట్టేసి, హుంటే వాళ్ళ అమ్మ చెప్పింది కదా లాకర్ లో ఒక డైరీ ఉంది అది మాత్రం వద్దని చెప్పేసి ఆ డైరీ కూడా తీసుకొని అక్కడి నుంచి ఇద్దరు తప్పించుకొని పారిపోయి బయటకు వచ్చేస్తారు. అలా కొంత సమయం గడిచిన తర్వాత చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఫైర్ ఇంజిన్ వాళ్ళకి ఫోన్ చేస్తారనమాట. ఇక్కడ ఒక హైలైట్ ట్విస్ట్ ఏంటంటే హుంటే పనిచేసేది ఆ ఫైర్ ఇంజిన్ లోనే అనమాట. దాంతో తాను కూడా పరిగెత్తుకుంటూ వస్తాడు. వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మ క్యాసినో తగలబడిపోయిందని చెప్పేసి తాను కూడా బాధపడతాడు. ఇంకా ముఖ్యంగా కొంత సమయానికి అందులో వాళ్ళ అమ్మ కూడా తగలబడిపోయిందని చెప్పేసి తాను గుండె పగిలాలి ఏడుస్తూ ఉంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు హుంటే వాళ్ళ అమ్మకి ఫ్యూనరల్ జరుగుతుంది అనమాట. అక్కడికి మాత్రం ఇన్సూల్ అలాగే మిన్సు వీళ్ళిద్దరు మాత్రం ఏమీ తెలియని అమాయకుల్లాగా వచ్చేసి హుంటేకి కొంచెం ధైర్యం చెప్తూ ఉంటారు. కాకపోతే మిన్సు గాడికి మాత్రం మనసులో కొంచెం బాధ ఉంటుంది. ఎందుకంటే ఇదంతా జరగడానికి తానే కారణం అని చెప్పేసి, అందులోను తన ఫ్రెండ్ వాళ్ళ కుటుంబానికి ఇలా జరిగిందని చెప్పేసి తాను బాధపడుతూ ఉంటాడు. కట్ చేస్తే ఆ మరుసటి రోజు క్యాసినో మొత్తం తగలబడిపోయింది కదా, అక్కడికి పోలీసులందరూ వచ్చేసి ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటారు. అదే సమయంలో ఇన్సూరెన్స్ కంపెనీ మేనేజర్ కూడా వస్తాడనమాట. ఎందుకంటే తానే క్లెయిమ్ చేయాలి కదా, అందుకని తను అక్కడికి వచ్చి ప్రాపర్ గా చెక్ చేస్తూ ఉంటాడు. అదే సమయంలో అక్కడికి పోలీస్ చీఫ్ కూడా వస్తాడు. ఆయన కూడా ప్రాపర్ గా చెక్ చేస్తూ ఉంటాడు. దాంతో ఇన్సూరెన్స్ కంపెనీ మేనేజర్ కి డౌట్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఇది ఒక చిన్న ఫైర్ యాక్సిడెంట్, దీని దగ్గరికి రావాల్సిన అవసరం ఏముందని చెప్పేసి ఆయన ప్రాపర్ గా ఎంక్వైరీ చేసి తిరిగి వాళ్ళ ఆఫీస్ కి వెళ్ళి ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తాడు. అంటే ఆ ఇన్సూరెన్స్ మేనేజర్ అనమాట. ఆయన వాళ్ళ స్టాఫ్ తో ఏమంటాడంటే, నాకెందుకు ఇందులో పోలీసులు ఆ నేరస్తుని పట్టుకునేంత స్థితిలో లేరు, ఎందుకంటే పోలీస్ చీఫే వచ్చి అక్కడికి ఏదో చేస్తున్నాడంటే ఆ నేరగాడిని ఎవరినో దాచిపెడుతున్నారని చెప్పి నాకు డౌట్ గా ఉంది. ఇంకా ముఖ్యంగా మన కంపెనీలో పనిచేసే ఇన్సూల్ ఉన్నాడు కదా, వాడు పెద్ద ఫ్రాడ్ గాడు, వాడు గురించి నాకు బాగా తెలుసు. అందులోనూ ఈ క్యాసినో తగలబడిపోయింది కదా, ఆ హుంటే వాళ్ళ అమ్మతో రీసెంట్ గానే ఇన్సూరెన్స్ చేయించాడు. అందులోనూ హుంటేను వాడు బెస్ట్ ఫ్రెండ్స్, వీళ్ళిద్దరే కలిసి ఆ క్యాసినోని తగలబెట్టుంటారు, అది కూడా డబ్బుల కోసం అని చెప్పేసి ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో కథ మొత్తం వాళ్ళ ఆఫీసులో వాళ్ళకి చెప్తూ ఉంటాడు. ఇక్కడ ఇంకో హైలైట్ ట్విస్ట్ ఏంటంటే, ఆ ఫైర్ యాక్సిడెంట్ లో హుంటే వాళ్ళ నాన్న చనిపోయాడని చెప్పి అనుకున్నాం కదా, కానీ ఆయన తలకి దెబ్బ తగలటం వల్ల కోమాలోకి వెళ్ళాడు, ఆయనకి ఏమీ కాలేదు. ఇంకోవైపు ఇన్సూల్ చూపిస్తారు. మనోడు ఏంటంటే పోలీసులు ఎలాగో తన దగ్గరకు వస్తారు, నువ్వు ఎక్కడోనో ఏం చేస్తావు అని చెప్పేసి ఎంక్వైరీ చేస్తారు. కట్ చేస్తే ఆ రోజే తన క్యాసినో దగ్గరికి వెళ్ళాడని చెప్పేసి ఎవరైనా చెప్తే ప్రాబ్లం అవుతుందని చెప్పేసి తన ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయి దగ్గరకు వచ్చి ఆ రోజు నేను నీతో ఉన్నాను, ఆ టైంలో కూడా నీతోనే ఉన్నానని చెప్పు, లేకపోతే మామూలు కూడదని చెప్పి అంటంతో ఆ అమ్మాయి కూడా సర్లే చెప్తానని చెప్పేసి అంటుంది. కట్ చేస్తే మరోవైపు హుంటేని చూపిస్తారు. తన దగ్గరికి ఒక ఫైనాన్సర్ వస్తాడనమాట. వచ్చిన తర్వాత, చూడు బాబు, మీ అమ్మ నా దగ్గర చాలా అప్పు తీసుకుందమ్మా, ఆ డబ్బుల్ని నేను కట్టమంటలేదు, కానీ ఈ క్యాసినో మొత్తం తగలబడిపోవటం వల్ల ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవుతుంది కదా, దాని వల్ల చాలా డబ్బులు వస్తాయి, అందులో కొంత డబ్బులు నాకు ఇస్తే సరిపోతుంది. కానీ ఇక్కడ వచ్చిన చిక్కు ఏంటంటే, మీ అమ్మ చాలా మంది పోలీసులకి లంచం ఇచ్చింది, ఏ పోలీస్ కి ఎంత లంచం ఇచ్చిందో ఒక డైరీలో రాసి పెట్టుకుంది, కానీ క్యాసినో లోపల ఆ డైరీ ఇప్పుడు కనిపించట్లేదు. ఒకవేళ కనిపిస్తే ప్రాబ్లం అవుతుందేమో అని చెప్పేసి ఆ పోలీస్ చీఫ్ గాడు క్యాసినో తగలబడిన రోజే వచ్చాడని చెప్పేసి అనడంతో ఇప్పుడు మనకు అర్థం అవుతుంది ఆయన ఎందుకు వచ్చాడని చెప్పేసి. కాకపోతే ఈ ఫైనాన్సర్ ఏమంటాడంటే, పోలీస్ ఆఫీసులో నేరస్తుని దాచిపెట్టాలని చూస్తున్నారు, ఎందుకంటే ఇప్పుడు వాడిని కనుక్కున్నాం అనుకో ఆ డైరీ బయటకు వస్తుంది, ఆ డైరీ బయటకు వచ్చింది అనుకో పోలీస్ డిపార్ట్మెంట్ లో లంచం తీసుకున్న చాలా మంది పెద్దవాళ్ళు బయటకు వస్తారు, కాబట్టి పోలీసులు ఆ నేరస్తుని పట్టుకోరు, ఒకవేళ పట్టుకున్నా కూడా బయటికి రానివ్వరు. కానీ వాళ్ళు రాకపోతే కేసు తేలదు కదా, కేసు కొట్టేలేరు కదా, కేసు ప్రాపర్ గా కొట్టేసిన తర్వాతే ఇన్సూరెన్స్ డబ్బులు క్లెయిమ్ అవుతాయి కదా, అప్పుడు నాకు డబ్బులు రావు. అందుకని నేను చెప్పొచ్చేది ఏంటంటే, మన ఇద్దరం కలిసి ఆ క్యాసినోని తగలబెట్టిన దొంగోళ్ళు ఎవరు, వాళ్ళు ఎక్కడ ఉంటారని చెప్పేసి ప్రాపర్ గా మన ఇద్దరం కలిసి ఎంక్వైరీ చేద్దామని చెప్పి అనడంతో హీరో మాత్రం దయచేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని చెప్పి అంటాడు. దాంతో వాళ్ళు కూడా సర్లే, వాళ్ళ అమ్మగారు చనిపోయిన బాధలో ఉన్నాడని చెప్పేసి అతను కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోయిన కొంత సమయానికి మళ్ళీ ఇన్సూరెన్స్ కంపెనీ మేనేజర్ వస్తాడు. ఎందుకంటే ఇన్సూర్ అలాగే హుంటే వీళ్ళిద్దరు కలిసి ఆ క్యాసినోని తగలబెట్టారు డబ్బుల కోసం అని చెప్పేసి వాడు అనుకుంటాడు కదా, అందుకని ఇక్కడికి వస్తాడు. వచ్చిన తర్వాత ఆ మేనేజర్ కూడా ఏమంటాడంటే, పోలీసులు ఈ కేసులో నేరస్తుల్ని పట్టుకునలేరు, కాబట్టి ఈ కేసు తేలితేనే నేను ఇన్సూరెన్స్ డబ్బులు ఇస్తాను, కనుక నువ్వే ఏదో ఒక నిర్ణయానికి రా అని చెప్పి అనడంతో హుంటేకి కోపం వచ్చేసింది. ఏం మాట్లాడుతున్నారని మీరు, మా అమ్మగారు చనిపోతే నేను బాధలో ఉంటే ప్రతి ఒక్కడు వచ్చి డబ్బులు డబ్బులు అంటారు, అసలు అక్కడ నుంచి వెళ్ళిపోండి అని చెప్పి అనడంతో ఆ మేనేజర్ కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. మేనేజర్ ఎందుకు వచ్చాడంటే, ఈ తప్పు వీళ్ళిద్దరే చేసి ఉంటారు, వీళ్ళిద్దరు ఒప్పుకుంటారని చెప్పేసి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చాడనమాట. కానీ హీరో మాత్రం సీరియస్ అవటం వల్ల ఆ మేనేజర్ చేసేది ఏం లేక అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. దాంతో హీరోకి ఏంటంటే ఒక విషయం మాత్రం కామన్ గా అర్థం అవుతుంది, ఆ ఫైనాన్షియర్ ప్లస్ ఈ ఇన్సూరెన్స్ కంపెనీ మేనేజర్ వీళ్ళిద్దరు పోలీసు వాళ్ళు ఈ కేసుని ముందుకు వెళ్ళనివ్వరని చెప్పేసి కామన్ గా చెప్తున్నారు కదా. దాంతో హుంటే ఒక ఆలోచనకు వస్తాడు. అదేంటంటే, క్యాసినో తగలబడిపోవడానికి కారకులైన నిందితుల్ని తానే పట్టుకోవాలని చెప్పేసి నిర్ణయించుకుంటాడు. నిర్ణయించుకున్న వెంటనే డైరెక్ట్ గా వెళ్లి ఇదే విషయాన్ని తన ఇద్దరు ఫ్రెండ్స్ తో చెప్తాడు. పాపం తనకు తెలియదు కదా ఇదంతా
ఇదంతా చేసింది వాళ్ళిద్దరే అని చెప్పేసి. మీట్ అయిన తర్వాత హుంటే వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ తో ఏమంటాడంటే, మా అమ్మ చావుకి కారకులైన వాళ్ళని ఖచ్చితంగా పట్టుకోవాలరా, దానికి మీరే నాకు హెల్ప్ చేయాలని చెప్పి అంటంతో ఇద్దరు సరే అంటారు. కట్ చేస్తే మరుసటి రోజు ఇన్సుల్ ని మిన్సు మీట్ అవుతాడనమాట. మీట్ అయిన తర్వాత అరే మనం మన ఫ్రెండ్ ని మోసం చేయడం కరెక్ట్ కాదురా అని చెప్పేసి అంటంతో ఇన్సుల్ ఏమంటాడంటే, అంటే ఏంటి ఇప్పుడు మన ఇద్దరం తప్పు ఒప్పుకొని పోలీస్ స్టేషన్ కి వెళ్తే మన ఇద్దరికి శిక్ష వేస్తారనుకుంటున్నావా? అంత సీన్ లేదమ్మా, మన ఇద్దరికి బెస్ట్ ఫ్రెండ్ అయిన హుంటే గాడిని కూడా పట్టుకుంటారు. ఎందుకంటే మా కంపెనీ మేనేజర్ గాడు హుంటేని అనుమానిస్తున్నాడు. సో దీంట్లో వాడికి కూడా చేయండి అనుకుంటున్నాడు. కాబట్టి నువ్వు పిచ్చి పిచ్చి వేషాలు వేసి డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ కి వెళ్ళి చెప్పినంత మాత్రాన ఈ కేసు మన ఇద్దరి మీద రాదు. అందులో హుంటే గాడు కూడా ఇరుక్కుంటాడు. కాబట్టి అన్ని మూసుకొని కొన్ని రోజులు సైలెంట్ గా ఉంటే కేసు అర్థమవుతుందని చెప్పేసి వీళ్ళిద్దరు సీరియస్ గా మాట్లాడుకుని ఇన్సూర్ అక్కడ నుంచి బయటకు వస్తాడనమాట. కాకపోతే వీళ్ళిద్దరు మాట్లాడుకోవడాన్ని ఆ ఇన్సూరెన్స్ కంపెనీ మేనేజర్ దూరం నుంచి చూస్తూ ఉంటాడు. అప్పుడు ఆయన ఒక విషయాన్ని అబ్జర్వ్ చేస్తాడు. అదేంటంటే ఇన్సూల్ కి హుంటే అనే ఫ్రెండ్ కాకుండా మిన్సూల్ అనే ఫ్రెండ్ కూడా ఉన్నాడు. ఒకవేళ వాడు కూడా ఇందులో భాగమైండి వచ్చామో అని చెప్పేసి ఆ ఇన్సూరెన్స్ కంపెనీ మేనేజర్ కి మిన్సు మీద డౌట్ మొదలైపోతుంది. కట్ చేస్తే మరోవైపు హుంటేని చూపిస్తారు. తానేం చేస్తాడంటే వాళ్ళ అమ్మగారికి పర్సనల్ అసిస్టెంట్ ఒక అతను ఉంటాడు అనమాట. అతని దగ్గరికి వెళ్ళి వాళ్ళ అమ్మగారి గురించి ప్రాపర్ గా ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు. అసలు మన ఆఫీస్ కి ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు అని చెప్పేసి ప్రాపర్ గా ఎంక్వైరీ చేస్తున్నప్పుడు హుంటేకి ఒక విషయం తెలుస్తుంది. అదేంటంటే వాళ్ళ అమ్మగారికి రీసెంట్ గా ఒక 5 రోజుల క్రితం ఇన్సూరెన్స్ స్టార్ట్ చేసింది ఎవరో కాదు, తన ఫ్రెండ్ అయిన ఇన్సూల్ అని చెప్పేసి హుంటే వాళ్ళ అమ్మ అసిస్టెంట్ చెప్తాడనమాట. ఇది విన్న తర్వాత హుంటే ఏం ఆశ్చర్యపోడు. ఎందుకంటే మనోడు ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేస్తున్నాడు, తరచూ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తాడు. కానీ చనిపోయిన తర్వాత అయినా సరే వాళ్ళ అమ్మగారు నేనేరా ఇన్సూరెన్స్ చేసిందని చెప్పేసి ఒక మాట కూడా చెప్పలేదు కదా ఇన్సూల్. దాంతో హుంటే కొంచెం ఆశ్చర్యపోతాడు. కట్ చేస్తే మరోవైపు ఇన్సూల్ చూపిస్తారు. తనని ఎంక్వైరీ చేయడానికి ఇద్దరు పోలీసు ఆఫీసర్లు తన ఇంటికి వస్తారు. బేసికల్ గా వాళ్ళు ఏంటంటే ఏదో 2 క్వశ్చన్లు అడిగి వెళ్ళిపోదాం అని చెప్పేసి వచ్చారనమాట. కాకపోతే ఇన్సూల్ ఏంటంటే వాళ్ళని లోపలికి రానివాడు. ఎందుకు రానివాడంటే లోపల హుంటే వాళ్ళ అమ్మ దగ్గర తీసుకున్న డబ్బులు, అంటే లాకర్ లో డబ్బులు తీసుకున్నాడు కదా, ఆ డబ్బులు ఇంకా ముఖ్యంగా డైరీ ఇవన్నీ ఆ టేబుల్ మీద పెడతాడు. అందుకని సడన్ గా పోలీసులు వచ్చేసరికి వాళ్ళని లోపలికి రావద్దని చెప్పి అంటాడు. కానీ పోలీసులు ఊరుకుంటారా, వీడింటారు లోపల రావద్దు అంటున్నాడని చెప్పేసి వాళ్ళు నెట్టేసుకుని లోపలికి వెళ్ళి చూస్తారు. మరోవైపు ఇన్సుల్కి భయం వేస్తుంది లోపల ఏం జరుగుతుందో అని చెప్పేసి. కానీ వాళ్ళు ఏంటంటే బయటకు వచ్చేసి సారీ బాబు నేను అనవసరంగా అనుమానించామని చెప్పేసి వాళ్ళు అక్కడ నుంచి బయటకు వెళ్ళిపోతారు. అదే సమయంలో ఇన్సుల్ కూడా లోపలికి వెళ్ళి చూస్తే ఆ డబ్బులు ఉండవు, డైరీ ఉండదు అనమాట. ఎవరు వచ్చుంటారు తన రూమ్ లోకి అని చెప్పేసి బుర్రపాడైపోయేలా ఆలోచిస్తూ ఉంటాడు. అదే సమయంలో తన ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయి తిని పడేసిన ఫుడ్ ప్యాకెట్ కవర్స్ ఉంటాయి. అప్పుడు ఇన్సుల్ కి స్ట్రైక్ అవుతుంది, ఈ అమ్మాయి అన్ని తీసుకుని వెళ్ళిపోయిందని చెప్పేసి. కట్ చేస్తే మరోవైపు ఫైనాన్షియల్ ఉన్నాడు కదా, తానేంటంటే హుంటేకి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి చూడు బాబు మీ అమ్మగారి చావుకి కారణమైన దొంగల్లో ఒకరు దొరికారు. అది ఎలా దొరికారంటే మీ అమ్మగారి నగలు లాకర్ లో పెట్టుకుందనమాట. వాటిని తీసుకెళ్లి బయట బంగారం షాప్ లో అమ్మేద్దాం అని చెప్పేసి ఎవరో మాకు దొరికిపోయారు, ఆ షాప్ వాళ్ళు మాకు ఫోన్ చేశారు, కాబట్టి నువ్వు కూడా వస్తే బాగుంటుందని చెప్పేసి ఆ ఫైనాన్షియర్ హుంటేకి ఫోన్ చేస్తాడు. ఇంకోవైపు ఇన్సుల్ చూపిస్తారు. ఇన్సుల్ వాళ్ళ ఫ్రెండ్ పనిచేసి ఆ షాప్ కి వెళ్ళిపోయి అక్కడ భయంకరంగా గొడవ చేస్తాడు, ఎక్కడ అమ్మాయి అని చెప్పేసి. అదే సమయంలో అక్కడ పనిచేస్తున్న ఒక అమ్మాయి వచ్చేసి ఎందుకని అంత గొడవ చేస్తారు, ఆ అమ్మాయి దగ్గర ఏదో నగలున్నాయంట, ఎవరికన్నా అమ్మాలి కొంచెం కాంటాక్ట్ నెంబర్ ఇవ్వమంటే నేను ఒక నగల షాప్ అతను నెంబర్ ఇచ్చాను, అతని దగ్గరికి వెళ్ళిందేమో అని చెప్పేసి ఆ అమ్మాయి అంటుంది. మరోవైపు హుంటేతో ఫైనాన్షియర్ ఏమంటాడంటే చూడు మీ అమ్మగారి చావుకి కారణం ఎవరో నేను కనుక్కున్నాను కదా, కాబట్టి నువ్వు నాకు హెల్ప్ చేయాలి. అదేంటంటే మీ అమ్మగారికి వచ్చే ఇన్సూరెన్స్ డబ్బులు, అంతేకాకుండా మీ అమ్మగారి బంగారం కూడా నాకు ఇవ్వాలి, ఎందుకంటే మీ అమ్మగారిని చంపిన వాళ్ళని నేను కనుక్కున్నాను కదా అని చెప్పడంతో హుంటే కూడా సరే అని చెప్పేసి అగ్రిమెంట్ మీద సైన్ పెడతాడు. మరోవైపు ఇన్సుల్ ఏం చేస్తారంటే తన ఫ్రెండ్ ని పట్టుకుందాం చెప్పేసి బయలుదేరతాడు. ఇంకోవైపు హుంటే కూడా ఇన్సుల్ కి ఫోన్ చేసి అరే మామ మా అమ్మని చంపింది ఎవరో కాదు, ఒక లేడీ అంట, ఒక లీడ్ దొరికింది, ఆ అమ్మాయిని పట్టుకుందాం రా అని చెప్పేసి హుంటే ఇన్సుల్ కి ఫోన్ చేసి చెప్తాడు. దాంతో ఇన్సుల్ కూడా చేసేదేం లేక పరిగెత్తుకుంటూ హుంటే దగ్గరికి వెళ్తాడు. అంతేకాకుండా మనోడికి భయం వేస్తుంది అనమాట. ఆ తర్వాత వీళ్ళిద్దరు కలిసి ఆ అమ్మాయిని వెతుకుతూ ఉంటారు. ఈ గ్యాప్ లో హుంటేకి ఫైనాన్షియర్ ఫోన్ చేసి మీరు బంగారం షాప్ ఎదురుగా ఉన్నారు కదా, ఆ షాప్ లోంచి రెడ్ కలర్ బ్యాగ్ వేసుకుని ఒక అమ్మాయి బయటకు వస్తుంది, ఆ అమ్మాయి అని చెప్పడంతో హుంటే ఆశ్చర్యపోతాడు. కరెక్ట్ గా అదే సమయంలో ఆ అమ్మాయి రెడ్ కలర్ బ్యాగ్ వేసుకుని వస్తుంది. ఈ గ్యాప్ లో హుంటే ఆ అమ్మాయిని పట్టుకుందాం అనుకునే లోపు ఇన్సుల్ గడ్ ఏం చేస్తాడంటే కారు హారన్ కొట్టి ఆ అమ్మాయి తిరిగేలా చేస్తాడు. ఆ అమ్మాయి తిరగటం వల్ల హుంటే వెనకాల పడుతున్నాడు అని చెప్పేసి ఆ అమ్మాయికి తెలిసిపోతుంది. దాంతో ఆ అమ్మాయి అక్కడి నుంచి పరిగెడుతూ ఉంటుంది. మరోవైపు హుంటే కూడా ఆ అమ్మాయిని పట్టుకుందాం అని చెప్పేసి పరిగెడతాడు. ఈ గ్యాప్ లో ఇన్సుల్ కూడా పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ అమ్మాయిని ఒక సందులో తీసుకెళ్లి పిచ్చ కొట్టుడు కొట్టి నీకు ఎన్నిసార్లు చెప్పాను నా గదిలోకి రావద్దని చెప్పేసి, వచ్చి నా గదిలో డబ్బులు దొంగతనం చేస్తావా, బంగారం అమ్మేసుకుంటాం అని చెప్పేసి తన దగ్గర ఉన్న డైరీ తీసుకుని పక్క నుంచి వెళ్ళిపోదాం అనుకునే లోపే పక్క సందులో హుంటే గట్టి గట్టిగా పిలుస్తూ ఉంటాడు, ఎక్కడున్నారా అని చెప్పేసి ఇన్సుల్ ని కేకలు వేస్తూ ఉంటాడు. అయినా సరే మనోడు కొంతసేపు అలాగే వెయిట్ చేసి హుంటే పక్క సందులోకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఈ అమ్మాయిని తప్పించి అక్కడి నుంచి పంపించేస్తాడు. ఆ తర్వాత మళ్ళీ మెల్లగా సందులోంచి బయటకు వస్తాడు. ఈ గ్యాప్ లో హుంటే ఆ సందు దగ్గరికి వచ్చేస్తాడనమాట. ఎక్కడికి వెళ్ళారు అని చెప్పి అడిగితే ఏం లేదు పక్క సందులో వెతుకుతున్నాను అని చెప్పేసి అంటాడు. సరే నువ్వు ఆ సందులో వెతికి నేను ఈ సందులో వెతుకుతానని చెప్పేసి హుంటే ఇన్సుల్
ఉన్న సందులోకి వెళ్లి చూస్తే ఆ సందు డెడ్ ఎండ్ ఉంటుంది అనమాట. సో దీంతో హుంటేకి డౌట్ వచ్చేస్తుంది. అదేంటి ఈ సందు డెడ్ ఎండ్ ఇదే, నేను ఎక్కడి నుంచి పిలిస్తే వాడు కేకేస్తే వినపడుతుంది, వాడు వినపడినా కూడా ఎందుకు రాలేదని చెప్పేసి మనోడు ఆశ్చర్యపోతాడు. ఆ తర్వాత మళ్ళీ వెతికి వీళ్ళిద్దరు వచ్చి కారులో కూర్చుంటారు. అప్పుడు ఇన్సూల్ హుంటేని అడుగుతాడు, అవునరా ఈ అమ్మాయి ఇదంతా చేసిందని చెప్పి నీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవర్రా అని చెప్పి అనడంతో, ఇంకెవరు ఆ ఫైనాన్షియర్ గాడు. ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు ఆ ఇన్సూరెన్స్ డబ్బులు మొత్తం వాడే తీసుకుంటాడంట, మా అమ్మ బంగారం కూడా వాడే తీసుకుంటాడంట అని చెప్పి అనడంతో ఇన్సూల్ కోపం వస్తుంది. ఎరా కష్టపడేది మనం, డబ్బులు తీసుకునేది వాడా అని చెప్పేసి ఇన్సూల్ హీరోని తిడతాడు. అసలు నీకు మైండే లేదురా అని చెప్పేసి. కరెక్ట్ గా అదే సమయంలో హుంటేకి ఫోన్ వస్తుంది. అది కూడా హాస్పిటల్ నుంచి వస్తుంది అనమాట. హుంటే వాళ్ళ నాన్నగారు కోమాలో ఉన్నాడు కదా, ఆయన కోమాలోంచి బయటకు వచ్చాడని చెప్పేసి హుంటేకి ఫోన్ చేసి డాక్టర్లు చెప్తారు. ఇది విన్న ఇన్సూల్ కి పిచ్చికిపోతుంది. ఇప్పుడే కదా ఒక అమ్మాయి నుంచి తప్పించుకుంది, మళ్ళీ ఇంకో ప్రాబ్లం అని చెప్పేసి ఇన్సూల్ కి పిచ్చికిపోతుంది. కట్ చేస్తే మరోవైపు ఇన్సూరెన్స్ కంపెనీ మేనేజర్ వచ్చేసి షాప్ లో ఉన్న మిన్సుని మీట్ అవుతాడు. మీట్ అయిన తర్వాత చిన్నగా అన్ని లాగుదాం చూస్తాడు కానీ మిన్సు మాత్రం సైలెంట్ గా ఉంటాడు. అప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ మేనేజర్ ఏమంటాడంటే, ఏది ఏమైనా సరే ఇవాళ రేపు అన్యాయం చేస్తుంది బయట వాళ్ళు కాదయ్యా, మన వాళ్ళే మనకి మోసం చేస్తున్నారు, అందులోను మన వాళ్ళు మనకు మోసం చేసి వాళ్ళు ఏదో ఆనందంగా ఉందాం అనుకుంటారు, కానీ భగవంతుడు వాళ్ళకి చేయాల్సిన శాస్తి చేస్తాడని చెప్పేసి నేను నీ గురించి మాట్లాడలేదయ్యా, నీ ఫ్రెండ్ వాళ్ళ అమ్మను చంపేశారు కదా దాని గురించి మాట్లాడుతానని చెప్పేసి ఆ ఇన్సూరెన్స్ కంపెనీ మేనేజర్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. కానీ మిన్సు మాత్రం బాధపడుతూ ఉంటాడు, అనవసరంగా తప్పు చేశామే అని చెప్పేసి. కట్ చేస్తే మరోవైపు హుంటేని చూపిస్తారు. తాను ఇన్సూల్ తో కలిసి వాళ్ళ నాన్నగారు ఉన్న హాస్పిటల్కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత తనకు తెలిసేది ఏంటంటే వాళ్ళ నాన్నగారికి గొంతు పోయిందనమాట. అది కూడా మంటలు మొత్తం కాలిపోతుంటే పొగను భయంకరంగా పీల్చుకుండు కదా, అందుకని గొంతు మాట మాట్లాడటానికి తనకి ఇబ్బందిగా ఉంది. ఇంకా ముఖ్యంగా కోమల నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎక్కడ తానే నిందుతాడని చెప్పేసి ఇన్సూల్ గని చూపిస్తాడేమో అని చెప్పేసి ఇన్సూల్ బయటపడిపోతూ ఉంటాడు. అందులోను ఆయన బీపీ రేజ్ అయిపోతుంది అనమాట. ఇదే గ్యాప్ లో అక్కడ ఉన్న డాక్టర్లు ఏమంటారంటే, మీరు మాట్లాడుతుంటే ఆయన బీపీ రేజ్ అయిపోతుంది బయటకు వెళ్ళిపోండి అని చెప్పేసి ఇన్సూల్ ని హుంటేని బయటికి పంపించేస్తారు. అప్పుడు ఇన్సూల్ ఏం చేస్తాడంటే, తన మీట్ అవడానికి ఇద్దరు పోలీస్ ఆఫీసర్లు వచ్చారు కదా, అందులో ఒక పోలీస్ ఆఫీసర్ ని ఇంటికి పిలిచి తన దగ్గర ఉన్న హుంటే వాళ్ళ అమ్మ డైరీ వాళ్ళకి ఇచ్చేసి, మీరు ఈ డైరీ కోసమే కదా ఆ రోజు అక్కడికి వచ్చింది, కాబట్టి మీలో ఎంతమంది ఆవిడ దగ్గర డబ్బులు తీసుకున్నారు దానికి సంబంధించిన డైరీ మొత్తం మీకు ఇచ్చేసాను, కాబట్టి ఈ కేసు కొట్టేసి హుంటే వాళ్ళ అమ్మకి రావాల్సిన ఇన్సూరెన్స్ డబ్బుల్ని క్లెయిమ్ అయ్యేలా చేయండి అని చెప్పేసి అనడంతో ఆ పోలీస్ ఆఫీసర్ కూడా సరే అని చెప్పేసి అంటాడు. ఇదే సమయంలో హుంటేని చూపిస్తారు. హుంటే హాస్పిటల్లో ఉన్నప్పుడు తనకి మిన్సు మెసేజ్ చేస్తాడు, నన్ను క్షమించు అని చెప్పేసి. ఆ మెసేజ్ చూసిన తర్వాత హుంటేకి ఏం అర్థం కాదు, ఎందుకు ఇలా పెట్టాడు వీడని చెప్పేసి. కట్ చేస్తే మరుసటి రోజు హుంటే డైరెక్ట్ గా మిన్సు వాళ్ళ ఇంటికి వెళ్తాడు. అక్కడికి వెళ్లి చూసిన తర్వాత హుంటేకి బుర్ర బ్లాంక్ అయిపోతుంది. తాను ఉరేసుకొని చనిపోతాడు అనమాట. చనిపోయే ముందు హుంటే కోసం ఇన్సూల్ కోసం ఇద్దరు కలిపి ఒక లెటర్ రాస్తాడు. ఆ లెటర్ చదువుతాడు హుంటే కూడా. చూసి తాను కూడా ఆశ్చర్యపోతాడు. కట్ చేస్తే మరుసటి రోజు మార్చురీలో ఉన్న మిన్సు బాడీ చూసి ఇన్సూల్ భయంకరంగా ఏడుస్తాడు, మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయావా అని చెప్పేసి. ఆ తర్వాత పోలీసులు కూడా కేసు మొత్తాన్ని ప్రాపర్ గా డీల్ చేసి మిన్సుని ఇదంతా చేశాడు అవమాన భావంతో, అందులోని గిల్టీ ఫీలింగ్ తో సూసైడ్ చేసుకొని చనిపోయాడు అని చెప్పేసి వాళ్ళు కూడా కేసుని క్లోజ్ చేసేస్తారు. కట్ చేస్తే మరుసటి రోజు ఇన్సూల్ ఏం చేస్తారంటే ఆ ఫైనాన్షియర్ ని మీట్ అవుతాడు. మీట్ అయిన తర్వాత, ఏరా మా ఫ్రెండ్ గాడికి రావాల్సిన డబ్బుల్ని నువ్వు దొబ్బేస్తావా, నువ్వు ఎంత కిలాడి గాడివిరా, కాబట్టి ఈ పేపర్లు చూడని చెప్పేసి కొన్ని పేపర్లు చూపిస్తాడు. అదేంటంటే హుంటే వాళ్ళ అమ్మ దగ్గర డైరీ ఉంది కదా, ఆ డైరీని ఇన్సూల్ గాడు పోలీసులకు ఇచ్చాడు కదా, కాకపోతే ఇచ్చే ముందు ఆ డైరీ మొత్తాన్ని జిరాక్స్ తీసుకున్నాడు. ఆ జిరాక్స్ పేపర్లు ఆ ఫైనాన్షియర్ ముందు పెడతాడు. అందులో వాడు ఎంత అప్పు ఇచ్చాడు, ఎంత వడ్డీ కట్టాలని చెప్పేసి ప్రాపర్ లెక్కలు ఉంటాయి అనమాట. నువ్వు నీకు రావాల్సిన డబ్బులు తీసుకొని మిగతా అగ్రిమెంట్ పేపర్లు నాకు ఇచ్చాయని చెప్పేసి ఇన్సూల్ ఫైనాన్సర్ తో గొడవ పడతాడు. ఎందుకంటే హుంటే ఆల్రెడీ అగ్రిమెంట్ మీద సైన్ చేశాడు కదా, మా అమ్మకు వచ్చే ఇన్సూరెన్స్ డబ్బులు మొత్తం నీకేస్తానని చెప్పేసి ఆ పేపర్లు ఇవ్వమని చెప్పేసి ఇన్సూల్ ఫైనాన్షియర్ తో గొడవ పడుతూ ఉంటాడు. కానీ మనోడేమో ఇవ్వనని చెప్పి అంటాడు. అంతేకాకుండా అసలు నీకు ఆ డైరీ జిరాక్స్ ఎక్కడి నుంచి వచ్చారని చెప్పి అంటంతో, నీకెందుకురా, ఆ హత్య చేసింది నేనే, నీకు అవసరం అని చెప్పేసి వాళ్ళని కత్తి తీసుకుని బెదిరిస్తూ ఉంటాడు. వాళ్ళు కూడా కొంచెం భయపడుతూ ఉంటారనమాట. ఈ గ్యాప్ లో ఇన్సూల్ ఏం చేస్తారంటే, నేను మిమ్మల్ని పొడవటం కాదురా, నన్ను నేను పొడుచుకొని ఇక్కడ చనిపోతాను, పోలీసులు వచ్చి మీ అందరినీ జైల్లో వేస్తారని చెప్పేసి అంటంతో వాళ్ళకి భయం వేసి ఆ అగ్రిమెంట్ పేపర్లు ఇన్సూల్కి ఇచ్చేస్తారు. అవి తీసుకొని ఇన్సూల్ డైరెక్ట్ గా హుంటే వాళ్ళ ఇంటికి వస్తాడు. వచ్చిన తర్వాత కాలింగ్ బెల్ కొడదాం అని చెప్పేసి బెల్ దగ్గరకు వస్తాడు. కాకపోతే తనకి గిల్ట్ ఫీలింగ్ వచ్చేసి ఇక్కడ ఉండటం కరెక్ట్ కాదని చెప్పేసి సూట్ కేసు ప్యాక్ చేసుకొని తాను వేరే ఊరు బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటాడు అనమాట. అలా వెళ్ళిపోయేటప్పుడు హుంటే వాళ్ళ భార్య తన కూతురు ఎదురొస్తారు. అప్పుడు హుంటే వాళ్ళ కూతురు పరిగెత్తుకుంటూ ఇన్సూల్ దగ్గరకు వచ్చి, ఏమైంది అంకుల్ మా ఇంటికి రావట్లేదు, మా డాడీకి మీకేమైనా గొడవ అయిందా, ఒకవేళ అయితే మా డాడీతో మాట్లాడకండి, నేనేం తప్పు చేశానని చెప్పంటంతో ఇన్సూల్ చాలా ఎమోషనల్ అయిపోతాడు. ఎంత కాదన్నా హుంటే తన క్లోజ్ ఫ్రెండ్ కూతురు, తన కూడా కూతురే కదా, అప్పుడు తను బాగా ఎమోషనల్ అయిపోయి, చూడమ్మా నేను వేరే పని మీద పక్కూరు వెళ్తున్నాను, పని అయిపోయిన తర్వాత ఖచ్చితంగా నేను వచ్చి కలుస్తాను, మీ డాడీకి నాకు గొడవ ఏంటమ్మా, ఒకవేళ మా ఇద్దరికి గొడవ వచ్చినా సరే నీ కోసం మేము జీవితాంతం కలిసి ఉంటామని చెప్పేసి
చెప్పేసి హుంటే వాళ్ళ కూతురికి బాయ్ చెప్పి ఇన్సూల్ అక్కడ నుంచి డైరెక్ట్ గా ఎయిర్పోర్ట్ కు వస్తాడు. వచ్చి చూస్తే ఎయిర్పోర్ట్ లో హుంటే కూర్చొని ఉంటాడు. తనను చూసిన వెంటనే ఇన్సూల్ కూడా డైరెక్ట్ గా వెళ్లి తనకు ఎదురుగా కూర్చుంటాడు. అప్పుడు ఇన్సూల్ కి మనసులో ఒక డౌట్ వస్తుంది. ఎలాగో ఫైనాన్షియర్ గాడు హుంటేకి మొత్తం చెప్పుంటాడని చెప్పేసి తాను సైలెంట్ గా ఉంటాడు. హుంటే కూడా ఆ విషయం గురించి మాట్లాడకుండా 17 సంవత్సరాల క్రితం జరిగిన విషయం గురించి మాట్లాడతాడు. అదేంటంటే వీళ్ళు ముగ్గురు కలిసి ఒక వేర్ హౌస్ లోకి వెళ్లారు కదా. వెళ్ళిన తర్వాత ఇన్సూల్ ఏంటి వీళ్ళిద్దరిని కాపాడతానని చెప్పేసి తను ఎవరో ఒకరిని తీసుకొస్తానని చెప్పేసి బయటికి వెళ్ళాడు. కాకపోతే వెళ్ళిన వాడు రాలేదు. అప్పుడు హుంటేకి ఏమనిపిస్తుంది అంటే ఈ ఇన్సూల్ గాడు తనను తాను కాపాడుకోవడానికి ఇక్కడ నుంచి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ మిన్సు గారిని కాపాడటానికి నేను ఎందుకు ఇక్కడ ఉండాలి, నన్ను నేను కాపాడుకోవాలి కదా అని చెప్పేసి హుంటే కూడా అక్కడ నుంచి బయటకు వచ్చేసాడు. కాకపోతే మనోడికి మనసు ఒప్పుకోక మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చి మిన్సు గారిని ఎత్తుకొని తీసుకొచ్చానని చెప్పేసి అనడంతో ఈ ఇన్సూల్ కి పిచ్చెక్కిపోతుంది. ఎరా ఇంత చేసావా ఆ రోజు, అదేదో నాకు చెప్పొచ్చు కదా అని చెప్పేసి అనడంతో ఈ హుంటే మాత్రం సర్లే అదంతా పక్కన పెట్టి గానీ ఈ మిన్సు గాడు చనిపోయేటప్పుడు నీకు నాకు కలిపి ఒక లెటర్ రాశాడురా, ఆ లెటర్ ఇదిగో అని చెప్పేసి లెటర్ తీసి టేబుల్ మీద పెడతాడు. పెట్టేసి హుంటే అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. దాంతో ఇన్సూల్ కూడా సరే అని చెప్పేసి లెటర్ తీసుకుని వాష్రూమ్ కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఆ ఫైనాన్షియర్ గాడి మనిషి ఒకటి వచ్చేసి బాత్రూమ్ లో ఉన్న ఇన్సూల్ ని పొడి చేస్తాడనమాట. పొడి చేసి సైలెంట్ గా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. మరోవైపు ఇన్సూల్ మాత్రం తనని కత్తితో వేరే వాళ్ళు పొడిచారనే సంగతి మనోడికి తెలియకూడదని చెప్పేసి సైలెంట్ గా మెయింటైన్ చేసుకుంటూ ఒక చోటకు వచ్చి కూర్చుంటాడు. కాకపోతే ఆ ఫైనాన్షియర్ మనిషి ఉన్నాడు కదా వాడు మాత్రం హుంటేని చూసుకుంటూ వెళ్తూ ఉంటాడు. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే ఆ ఫైనాన్షియర్ గాడు జరిగింది మొత్తం హుంటేకి చెప్పాడు. ఈ హుంటే గాడు ఆ ఫైనాన్షియర్ మనుషులతోనే ఈ ఇన్సూల్ ని చంపాలని చెప్పేసి ప్లాన్ వేశాడు. పాపం ఈ విషయం తెలియక ఇన్సూల్ గాడేమో ఈ విషయం హుంటేకి తెలియకూడదని చెప్పేసి వెళ్లి సైలెంట్ గా ఒక చోట కూర్చున్నాడు. కరెక్ట్ గా అదే సమయంలో ఇన్సూల్ కి ఈ మిన్సు గాడు రాసిన లెటర్ గుర్తొస్తుంది. దాంతో ఆ లెటర్ ఓపెన్ చేసి చూస్తాడు. చూస్తే అందులో మిన్సు ఏం రాస్తాడంటే, అరే హుంటేగా మీ అమ్మ చావుకి నేనే కారణంరా, కాకపోతే నాకు ఈ గిల్ట్ ఫీలింగ్ తో బతకడం ఇష్టం లేదు, అందుకని నువ్వు ఇన్సూల్ గాడు జీవితాంతో హ్యాపీగా ఉండండి అని చెప్పేసి అందులో రాస్తాడనమాట. అది చూసిన తర్వాత ఇన్సూల్ కి ఎంతగానో బాధ అనిపిస్తుంది. కాకపోతే అదే ఎయిర్పోర్ట్ లో తాను ఎక్కడ కూర్చున్నాడో అక్కడే చనిపోతాడు. కట్ చేస్తే మరోవైపు హుంటేని చూపిస్తారు. తానేంటంటే ఇంటికి వెళ్ళి చూస్తే ఇంటి గేట్ ఎదురుగా ఒక కారు తాళం ఉంటుంది. అది ఎవరిదో కాదు ఇన్సూల్ కారు తాళం అనమాట. మనోడు హుంటేని మీట్ అవుదాం అని చెప్పేసి వచ్చాడు కదా పేపర్లు తీసుకొని, కానీ ఆ తాళం అక్కడ పడిపోవడంతో కిందకెళ్లి కారు తాళం వెతుకుని చేసేదేం లేక ఒక క్యాబ్ బుక్ చేసుకుని ఎయిర్పోర్ట్ కి వెళ్ళాడు. అది జరిగిన సంగతి. వెంటనే హుంటే ఏం చేస్తాడంటే కారు తాళం తీసుకుని పక్కన ఉన్న కారు లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ డాక్యుమెంట్ పేపర్లు ఉంటాయి. ఆ పేపర్లు ఏవో కాదు ఫైనాన్షియర్ దగ్గర నుంచి ఇన్సూల్ గొడవ పడి తీసుకున్నాడు కదా అవన్నమాట. ఆ తర్వాత హుంటే ఏం చేస్తాడంటే డైరెక్ట్ గా ఇన్సూల్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళి చూస్తే లోపల వీళ్ళ ముగ్గురు ఫ్రెండ్స్ 17 సంవత్సరాల క్రితం తీసుకున్న ఫొటోస్ ఉంటాయి. అవన్నీ చూసిన తర్వాత ఇప్పుడు మనకు ఒక విషయం గుర్తొస్తుంది. అదేంటంటే వీళ్ళ ముగ్గురు ఒక వేర్ హౌస్ కి వెళ్ళారు కదా. వెళ్ళిన తర్వాత ఇన్సూల్ గడేమో కాపాడతానని చెప్పేసి బయటికి వెళ్ళాడు కదా. అయినా సరే వీళ్ళిద్దరిని మోసం చేద్దాం అని చెప్పేసి హుంటే గడి మనసులో ఉంటుంది. అది తలుచుకొని హుంటే బాధపడుతూ ఉంటాడు. ఎందుకంటే వాళ్ళిద్దరు తనని ఎంతగానో ఇష్టపడ్డారు. కానీ ఈ హుంటే గడి మాత్రం కొంచెం స్వార్థంగా ఉండేవాడు. ఆ స్వార్థం కాస్త ఈ 17 సంవత్సరాల్లో ఎప్పుడు మనోడు చూపించలేదు అనమాట. దాన్ని తలుచుకొని హుంటేగాడు బాధపడుతూ ఉంటాడు. ఇంతటితో సినిమా అయిపోతుంది. సో బేసికల్ గా ఈ సినిమాలో తప్పు ఎవరిది అనే పాయింట్ కనుక మాట్లాడుకుంటే హుంటే వాళ్ళ అమ్మదా, ఎందుకంటే ఇన్సూరెన్స్ డబ్బుల కోసం మొత్తం తగలబెట్టేమంది, లేకపోతే తల్లి కొడుకులు కలుపుదాము వాళ్ళకు కూడా డబ్బులు వస్తాయని చెప్పేసి ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేస్తున్న ఇన్సూల్ ఆలోచించాడు కదా అతనిదే. అది కాకుండా హుంటే వాళ్ళ నారని నెట్టేసిన మిన్సుదా. సో వీళ్ళందరిలో ఎవరు తప్పు, ఎవరి వల్ల వీళ్ళ జీవితాలు మొత్తం ఇలా తిరగబడిపోయాయని చెప్పేసి మీరు అనుకుంటున్నారో అతని పేరు మాత్రం కామెంట్ చేయండి. హుంటేనా, ఇన్సూలా, మిన్సువా, లేకపోతే హుంటే వాళ్ళ అమ్మనా? వీళ్ళలో ఖచ్చితంగా నేనైతే ఒకళ్ళు అనుకుంటున్నాను. మీరు ఎవరు అనుకుంటున్నారో వాళ్ళ పేరు కామెంట్ చేయండి. ఇక ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేకాకుండా ఇలాంటి వీడియోలు మన ఛానల్లో మీకు మరిన్ని కావాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే మన ఛానల్లో వచ్చే ఇలాంటి అద్భుతమైన కొరియన్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు మీరు అసలు మిస్ అవ్వకూడదంటే దయచేసి మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.